నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కోల్కతా ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు ఆలస్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం. వైద్యుల భద్రత కోసం ప్రోటోకాల్ రూపకల్పనకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు. ఠానేలో హింసాత్మకంగా మారిన లైంగిక వేధింపుల ఆందోళనలు. పాఠశాలపై స్థానికుల దాడి, రైల్ రోకోలో ఉద్రిక్తత. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు యాప్ రూపొందించాలని సూచన. స్థానిక సంస్థలకు 1452 కోట్ల నిధులు విడుదల. గ్రామ వార్డు స్థాయిలో అభివృద్ధి పనులు వేగవంతమవుతాయన్న పయ్యావుల. సీఎం చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల భేటీ. అమరావతి అభివృద్ధి, ఆర్థిక సాయంపై చర్చ. రాష్ట్రంలో కార్యకలాపాల విస్తరణకు హెచ్సీఎల్ సన్నాహాలు. మరో 15,000 ఉద్యోగాలు కల్పించే దిశగా అడుగులు. కలుషిత ఆహారం తిన్న విద్యార్థులకు కొనసాగుతున్న చికిత్స. ముగ్గురి పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా ఉందన్న వైద్యులు. కోల్కతా హత్యాచార ఘటనలో ఎఫ్ఐఆర్ ఆలస్యంగా నమోదు చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఈ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని ఆక్షేపించింది. దేశవ్యాప్తంగా వైద్యుల భద్రత కోసం జాతీయ ప్రోటోకాల్ రూపకల్పన కోసం 10 మంది సభ్యులతో టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. 3 వారాల్లో మధ్యంతర నివేదిక, 2 నెలల్లో పూర్తి నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశవ్యాప్తంగా కలకలం రేపిన బంగాల్ హత్యాచార ఘటనపై ఆలస్యంగా ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం పట్ల బెంగాల్ అధికార యంత్రాంగంపై సుప్రీంకోర్టు మండిపడింది. దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళనలతో ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సారథ్యంలోని 3 సభ్యుల ధర్మాసనం ఈ ఘటన ద్వారా దేశవ్యాప్తంగా డాక్టర్ల భద్రతపై క్రమబద్ధమైన సమస్యలను లేవనెత్తినట్లు పేర్కొంది. మహిళలు పనికి వెళ్లలేకపోతే, వారికి భద్రత లేకపోతే వారికి సమానత్వం నిరాకరించినట్లేనని సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. మహిళా డాక్టర్లకు భద్రత జాతీయ ప్రయోజనాలతో కూడిన అంశమని ధర్మాసనం పేర్కొంది. క్షేత్రస్థాయి పరిస్థితులు మారటానికి మరో ఘోరం జరిగే వరకు దేశం ఎదురు చూడలేదన్నారు. ఎఫ్ఐఆర్ ఆలస్యంగా నమోదు చేయడంపై మండిపడ్డ సిజేఐ ఆసుపత్రి యంత్రాంగం ఏం చేస్తోందని ఆక్షేపించారు. నేరాన్ని ముందుగానే గుర్తించినట్లు కనిపిస్తున్న వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు ధర్మాసనంలోని మిగతా న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పర్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా అన్నారు. బంగాల్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం ఆర్జీకార్ ఆసుపత్రిలోకి వేలాది మంది అల్లరి మూకలు ఎలా ప్రవేశించారని ప్రశ్నించింది. ఎల్లుండిలోపు ఈ కేసు దర్యాప్తు పురోగతిపై నివేదిక సమర్పించాలని సిబిఐని ఆదేశించిన సుప్రీంకోర్టు ఆర్జీకార్ ఆసుపత్రిపై జరిగిన దాడి ఘటనలో ఎల్లుండి కల్లా నివేదిక అందజేయాలని బంగాల్ ప్రభుత్వాన్ని సూచించింది. వైద్యులు తిరిగి విధుల్లో చేరేందుకు వీలుగా ఆర్జీకార్ వైద్య కళాశాల ఆసుపత్రికి భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు సిఐఎస్ఎఫ్ ను ఆదేశించింది. వైద్య నిపుణుల భద్రత కోసం చట్టాలు ఉన్నప్పటికీ అవి క్రమబద్ధమైన సమస్యలను పరిష్కరించడం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా వైద్యుల భద్రత కోసం జాతీయ ప్రోటోకాల్ రూపొందించేందుకు 10 మంది సభ్యులతో జాతీయ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఈ బృందానికి సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్కే షెరిన్ సారథ్యం వహించనున్నారు. ఈ టాస్క్ ఫోర్స్ లో ప్రముఖ వైద్య నిపుణుడు ఏఐజీఎండీ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీనివాస్ కు కూడా చోటు దక్కింది. కేంద్ర కేబినెట్, హోంశాఖ కార్యదర్శులు ఎక్సఫీషియో సభ్యులుగా ఉంటారని ధర్మాసనం పేర్కొంది. 3 వారాల్లో మధ్యంతర నివేదిక, 2 నెలల్లో పూర్తి నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 22కు వాయిదా వేసింది. మహారాష్ట్రలో 3-4 ఏళ్ల వయసున్న 2 బాలికలపై పాఠశాల స్వీపర్ లైంగిక దాడి చేసిన ఘటన కలకలం సృష్టిస్తోంది. ఘటనపై బగ్గుమన్న పాఠశాలలోని ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. పాఠశాలను ధ్వంసం చేసి అనంతరం రైల్ రోకో చేపట్టారు. వారికి స్థానికుల నుంచి కూడా భారీ మద్దతు లభించింది. ఆందోళనలు మిన్నంటడంతో ఘటనపై స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిందే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మహారాష్ట్రలో 3-4 ఏళ్ల వయసున్న 2 బాలికలపై టాయిలెట్లో పాఠశాల స్వీపర్ లైంగిక వేధింపులకు పాల్పడటం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. బద్లాపూర్లోని
కిండర్ గార్డెన్ స్కూల్లో జరిగిన ఈ ఘోరాన్ని నిరసిస్తూ పాఠశాలలోని ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. పాఠశాల గేటు, గోడలు, బెంచీలు, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. అనంతరం రైల్ రోకో చేపట్టి స్టేషన్లోకి వందలాదిగా చొచ్చుకెళ్లిన నిరసనకారులు లోకల్ రైళ్ల రాకపోకల్ని స్తంభింపజేశారు. రాళ్ల దాడులు చేశారు. పసిపిల్లలపై ఇలాంటి దాడులు జరిగితే భవిష్యత్తులో వారు తీవ్ర దుష్పరిణామాలు ఎదుర్కొంటారని, అందుకే ఇలాంటి తప్పులు జరగకుండా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్లక్కార్డులు ప్రదర్శించారు. కిండర్ గార్డెన్లో ఇటీవల 2 చిన్నారులపై టాయిలెట్లో పాఠశాల స్వీపర్ లైంగిక దాడి చేశాడు. పిల్లలిద్దరూ టాయిలెట్లో ఉన్న సమయంలో దానిని శుభ్రం చేసే వంకతో స్వీపర్ వారిపై లైంగిక దాడి చేశాడు. ఒక బాలిక అంతర్గత అవయవాల వద్ద నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పడంతో ఘోరం వెలుగులోకొచ్చింది. మరో బాలిక పాఠశాలకు వెళ్లాలంటేనే భయపడింది. వైద్యుల వద్ద కౌన్సిలింగ్ ఇప్పించగా వారిపై వేధింపులు జరిగినట్లు తేలింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా స్వీపర్ను అరెస్టు చేశారు. దర్యాప్తులో భాగంగా పాఠశాల బాలికల టాయిలెట్ నిర్వహణకు మహిళలే లేరని, పలు సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని వెల్లడైంది. ఘటనను తీవ్రంగా పరిగణించిన జాతీయ బాలల హక్కుల సంఘం బద్లాపూర్కు అధికారుల బృందాన్ని పంపుతామని తెలిపింది. ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని పోలీసులను ప్రశ్నించనుంది. ఘటనపై స్పందించిన మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ సిందే నిందితుడిపై అత్యాచార యత్నం కేసు పెట్టాలని ఆదేశించారు. కేసు కోసం సీనియర్ న్యాయవాదిని నియమించి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కేసు విచారణకు సిట్ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. స్థానిక సంస్థల ప్రతినిధులకు గౌరవ వేతనం పెంపుపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో ఈ అంశంపై చర్చించారు. గ్రామ పంచాయతీల్లో స్వాతంత్ర, గణతంత్ర వేడుకల నిర్వహణ ఖర్చును ఇటీవలే పెంచినట్లు అధికారులు వెల్లడించారు. మైనర్ పంచాయతీలకు 10,000, మేజర్ పంచాయతీలకు 25,000కు చెప్పారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే పోటీకి అనర్హులనే నిబంధనను తొలగించినట్లు ఈ సందర్భంగా సీఎం వెల్లడించారు. చట్ట సవరణ బిల్లుకు కేబినెట్లో ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఈ నెల 23 తేదీన 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించనున్నట్లు సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించారు. సమీక్షలో చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం నిర్వహణకు ప్రత్యేకమైన మొబైల్ యాప్ రూపొందించి పర్యవేక్షిస్తున్నట్లు సీఎంకు తెలిపారు. రాష్ట్రంలో 3 రోజుల పర్యటనలో భాగంగా ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. అమరావతి నిర్మాణానికి నిధులు అందించే విషయమై చర్చించారు. అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల నిధులు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రాథమికంగా అమరావతిలో చేపట్టాల్సిన పనులు దశల వారీగా నిధుల విడుదలపై సీఎంతో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు చర్చలు జరిపారు. అమరావతి ప్రాజెక్టులో పనుల పురోగతి, క్షేత్రస్థాయి పర్యటనలు, భూ సమీకరణ, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల అంశాలపై చర్చించారు. రాజధాని పరిధిలో ప్రభుత్వ ప్రాధాన్యత ప్రాజెక్టులు, విధాన నిర్ణయాలను ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులకు సీఎం చంద్రబాబు వివరించారు. అంతకు ముందు సిఆర్డీఏ పరిధిలో క్షేత్రస్థాయిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటించారు. ఈ నెల 27వ తేదీ వరకు ఈ బృందం పర్యటన కొనసాగనుంది. రాష్ట్రంలో కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు హెచ్సీఎల్ సన్నాహాలు చేస్తోంది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్తో భేటీ అయిన హెచ్సీఎల్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ శివశంకర్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శివప్రసాద్లు మరో 15,000 ఉద్యోగాల కల్పనకు సుముఖత వ్యక్తం చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించిన హెచ్సీఎల్ సంస్థలో ప్రస్తుతం 4,500 మందికి ఉద్యోగాలు లభించాయి. ఏపీలో విస్తరణ ద్వారా మరో 5,500 మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రికి వివరించారు. ఫేజ్ 2లో భాగంగా నూతన కార్యాలయ భవన నిర్మాణం చేపట్టి మరో 10,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించారు. ఐటీలో ప్రస్తుతం అంతర్జాతీయంగా చోటు చేసుకున్న ట్రెండ్స్కు అనుగుణంగా అధునాతన సాంకేతికత సేవలను అందుబాటులోకి తేవడం ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న స్కిల్ సెన్సెస్, స్కిల్ డెవలప్మెంట్లో తాము భాగస్వామ్యం అవుతామని ప్రకటించారు.
రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. విస్తరణకు కావలసిన కొన్ని అనుమతులు, గత ప్రభుత్వం నిలిపివేసిన రాయితీలు విడుదల చేయాల్సిందిగా హెచ్సీఎల్ ప్రతినిధులు లోకేష్ను కోరారు. గత తెలుగుదేశం హయాంలో అనేక రాష్ట్రాలు పోటీ పడగా తానే స్వయంగా వెళ్లి హెచ్సీఎల్ చైర్మన్ శివ్ నాడర్తో మాట్లాడి గన్నవరంలో క్యాంపస్ ఏర్పాటుకు ఒప్పించారని లోకేష్ తెలిపారు. వైకాపా ప్రభుత్వ అసమర్థత కారణంగా సంస్థ కార్యకలాపాలు ముందుకు సాగలేదని, 20,000 మందికి ఉద్యోగాలు కల్పించాల్సిన సంస్థ కేవలం 4,500 మంది వద్దనే ఆగిపోయిందని తెలిపారు. పూర్తిస్థాయి అనుమతులు, రాయితీలు ఇవ్వకుండా నిలిపివేసి ఇబ్బందులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్సీఎల్ పూర్తి సామర్థ్యంతో కార్యకలాపాల విస్తరణకు సంపూర్ణ సహకారం అందిస్తామని, అవసరమైన అనుమతులను త్వరితగతిన క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో పెండింగ్ పెట్టిన రాయితీలను విడుదల వారీగా చెల్లిస్తామన్నారు. స్థానిక సంస్థలకు 1,452 కోట్ల రూపాయల నిధులను కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. వైకాపా హయాంలో పక్కదారి పట్టించిన 15వ ఆర్థిక సంఘం నిధులను ఆర్థిక శాఖ విడుదల చేసింది. గ్రామాల్లోని స్థానిక సంస్థలకు 998 కోట్లు, పట్టణాల్లోని స్థానిక సంస్థలకు 454 కోట్లు పంపింది. ఈ నిధులతో గ్రామ, వార్డు స్థాయిలో పనులు వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తే కూటమి సర్కార్ బలోపేతం చేస్తోందని పయ్యావుల తెలిపారు. టీడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టౌన్ ప్లానింగ్ విభాగాన్ని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖతో అనుసంధానించాలని నిర్ణయించింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ డైరెక్టర్ హరి నారాయణన్, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ శేషగిరి బాబు, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో పురపాలక మంత్రి నారాయణ సమావేశం నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ విభాగంతో రిజిస్ట్రేషన్ శాఖను అనుసంధానించేలా ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించాలన్నారు. సర్వే నెంబర్లు, ఈసీలు, ఓనర్షిప్ డాక్యుమెంట్లు జారీ చేసే విధానం పారదర్శకంగా ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు. టీడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలకు తావు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని నారాయణ సూచించారు. అమరావతిలో ఐకానిక్ కట్టడాల వద్దనున్న నీటిని తోడేందుకు సిఆర్డీఏ ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. అక్కడ 0.7 టీఎంసీల నీరు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ నీటిని పాలవాగులోకి తరలించేందుకు కాలువలు తవ్వే యోచనలో సిఆర్డీఏ ఉంది. ఐఐటీ నిపుణుల నివేదిక వచ్చాక నీటిని ఎత్తిపోయనుంది. రాజధాని పరిధిలో ముమ్మరంగా జరుగుతున్న జంగిల్ క్లియరెన్స్ పనులను పురపాలక శాఖ మంత్రి నారాయణ పర్యవేక్షిస్తున్నారు. వీలైనంత త్వరగా జంగిల్ క్లియర్ చేయాలని మంత్రి ఆదేశించారు. జంగిల్ క్లియరెన్స్ అనంతరం భవన నిర్మాణ పనులు మొదలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న హాస్టళ్లు, స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. అనకాపల్లి జిల్లాలో కలుషిత ఆహారం తిని మరణించిన చిన్నారుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం అందించినట్లు చెప్పారు. గుర్తింపు లేని హాస్టళ్లపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. మరోవైపు కలుషిత ఆహార బాధితులు 39కి చేరారని, వారిలో 3 పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితులకు అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అమాయక గిరిజనులు చదువు లేకుండా పాపం ఎక్కడో ఒక మారుమూల ఉంటే వాళ్ళని ఎక్కడ జాయిన్ చేయాలో తెలియని కొంతమందిని మభ్యపెట్టి తీసుకొచ్చి వాళ్ళ తాలూకా ఏదో పబ్బం గడుపుకోవడానికో దేనికో తీసుకొచ్చి పిల్లల్ని ఇలాగా బలి చేయటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి రాబోయే రోజుల్లో అలాంటి అనాథరే స్కూల్స్ ఏమున్నా కానీ అట్లాంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఏ హాస్టల్ అయినా, ఏ స్కూల్ అయినా వాళ్ళని అక్కడ జాయిన్ చేసి వాళ్ళని చదివించాలని ముఖ్యమంత్రి గారు స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆ విషయం కూడా మీ అందరికీ వివరించాలని ఈరోజు వచ్చాను. మనకి క్రిటికల్గా ఇల్లుగా ఉండే పేషెంట్స్ మనకు ఒక 3 ఉన్నారు. బార్డర్ లైన్లో ఉండే పేషెంట్స్ మనకి 12 మంది ఉన్నారు. అండ్ స్టేబుల్గా ఉండే పేషెంట్స్ కంప్లీట్లీ రికవర్డ్ అండ్ దే కెన్ బి డిశ్చార్జ్డ్ అనే పేషెంట్స్ మనకి 24 ఉన్నారు. సో ఇక్కడ వైద్యం, వాళ్ళకి కావాల్సిన వసతులు, కావాల్సిన ఫుడ్ అండ్ వాటర్ అండ్ డ్రగ్స్ అండ్ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఎప్పటికప్పుడు సకాలంలో వాళ్ళకి అందిస్తూ ఈ ట్రీట్మెంట్ చర్యలన్నీ వాళ్ళకి కావాల్సినట్టు మంచి రికవరీ వచ్చేటట్టు మా డాక్టర్లు, మా స్టాఫ్ అండ్ పారామెడికల్ సిబ్బంది అండ్ మా క్లాస్ 4 ఎంప్లాయీస్, పేషెంట్స్ అందరూ సేఫ్గా ఉండేటట్టు ఇప్పుడు చూస్తాం.
రాయలసీమ అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రధాన రహదారులపై వర్షపు నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అనంతపురం జిల్లా విడపనకల్లు, కూడేరు మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొట్టాల, గడేకల్లు, పొలికి, పెంచులపాడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన రహదారులపై వర్షపు నీరు ప్రవహిస్తూ ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కూడేరు మండలం గోటుకూరు పొలాల్లో చీనీ, దానిమ్మ తోటల్లో వర్షపు నీరు నిలిచిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో కురిసిన కుండపోత వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొండాపురం మండలంలోని చిన్నపల్లె గ్రామంలో ఇళ్ల చుట్టూ నీరు నిలిచిపోయింది. ముద్దనూరు మండలం శెట్టివారిపల్లె వంతెన వద్ద మట్టి కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. జమ్మలమడుగు ఆర్టీసీ బస్టాండ్, గ్యారేజీ ఆవరణలో వర్షపు నీరు నిలిచిపోయి ప్రయాణికులు, కార్మికులు ఇబ్బంది పడ్డారు. భారీ వర్షాలకు ఉమ్మడి కర్నూలు జిల్లా తడిసి ముద్దయింది. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కోసిగి మండలం దేవరబెట్టకు వెళ్లే రోడ్డు కలవట్టు తెగిపోయి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. హలహర్వి మండలం అమృతాపురంలో టోపీ మారెమ్మ అవ్వ ఆలయంలోకి వరద నీరు ప్రవేశించింది. పత్తికొండ ఆదోని ప్రధాన రహదారి చినహుల్తి సమీపంలోని హంద్రివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు ప్రధాన రహదారిపైకి రావడంతో రాకపోకలు స్తంభించాయి. జూపాడు బంగ్లా మండలంలోని పారుమంచాల సమీపంలో ఇసుకలేరు వాగు పొంగి ప్రధాన రహదారి మీదుగా ప్రవహిస్తోంది. హలహర్వి మండలం చింతకుంట వద్ద తాత్కాలిక వంతెన కోతకు గురైంది. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచాయి. గోళ్యం వద్ద వేదవతి నది ఉగ్రరూపం దాల్చింది. హలహర్విలో ఊరివంక జోరు మీదుంది. హలహర్వి, నిట్రవటి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కర్నూలు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు హంద్రి నది పోటెత్తింది. ఫలితంగా ఆస్పరి మండలంలోని ముత్తుకూరు, పుటకలమర్రి, వలగొండ గ్రామాల్లోకి వరద నీరు పోటెత్తింది. ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఇళ్లకు తాళాలు వేసుకుని ఊళ్లు వదిలి వెళ్లిపోయారు. మంత్రాలయం ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానం చెరువును తలపిస్తోంది. వాన నీటితో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. రాఘవేంద్రస్వామి దర్శనానికి వచ్చిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. నంద్యాల జిల్లా వెలుగోడులో మట్టిమిద్దె కూలి మద్దమ్మ అనే వృద్ధురాలు మృతి చెందారు. మరో 2 గాయాలయ్యాయి. నందికొట్కూరులోని మారుతినగర్, హజీనగర్ కాలనీల ప్రధాన రహదారులపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. దేవనకొండ మండలం అలారుదిన్నె వద్ద హంద్రి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. హలహర్వి, ఆలూరు మండలాల్లో పంట పొలాలు నీట మునిగాయి. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంచంగిపుట్టు మండలం, లక్ష్మీపురం, బొంగపుట్టు పంచాయతీలకు వెళ్లే మార్గంలో గెడ్డ పొంగి ప్రవహిస్తోంది. ధ్రువపత్రాల తనిఖీల కోసం వెళుతున్న రెవెన్యూ పంచాయతీ అధికారులు, సర్పంచులు వాగులో దిగి బైకు మోసుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఇప్పటికైనా వంతెన పూర్తి చేసి కష్టాలను తప్పించాలని కోరుతున్నారు. గత రాత్రి దాటిన తర్వాత కురిసిన వర్షానికి భాగ్యనగరం అతలాకుతలమైంది. చాలా చోట్ల 10 సెంటీమీటర్లకు పైనే కురిసిన వర్షానికి ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. జంట నగరాల్లో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వరదకు సనత్ నగర్లో కార్లు కొట్టుకుపోగా పార్షిగుట్ట నుంచి రామ్నగర్ రోడ్డుపైకి ఓ మృతదేహం కొట్టుకు వచ్చింది. పంజాగుట్ట కాలనీలో సుక్ నివాస్ అపార్ట్మెంట్ రైలింగ్పై పిడుగుపడి ఓ కారు ధ్వంసమైంది. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి వరదకు కొట్టుకుపోయాడు. సికింద్రాబాద్, జవహర్ నగర్, పాపయ్యనగర్, సంతోష్ నగర్, కుత్బుల్లాపూర్లోని వెంకటేశ్వర నగర్, ఇందిరానగర్, వాణినగర్లను వరద ముంచెత్తింది. బేగంపేట, ప్రశాంతినగర్ వద్ద నాలా పొంగి రోడ్లపైకి వరద చేరి
ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. న్యూ బోయిన్పల్లి, హర్షవర్ధన్ కాలనీ, చింతల్, శ్రీనివాస్ నగర్లలో వరద రోడ్లను ముంచెత్తింది. జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్లో ఇళ్లలోకి వరద చేరి స్థానికులు అవస్థలు పడ్డారు. అబిడ్స్ నుంచి నాంపల్లి స్టేషన్ వెళ్లే రోడ్డుపై వరద నీరు చేరగా మోటార్లతో తొలగించారు. మలక్పేట, చాదర్ఘాట్ రైల్వే బ్రిడ్జిల కింద వరద చేరగా నల్గొండ చౌరస్తా నుంచి మలక్పేట రైల్వే స్టేషన్ వరకు జలమయమైంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు కమలా హ్యారిస్ను అధ్యక్షురాలిగా ఎన్నుకోవాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అమెరికన్లకు పిలుపునిచ్చారు. ట్రంప్ను ఓడించి కమలా హ్యారిస్, టిమ్ వాల్జ్ను అమెరికా ఎన్నుకోవాలన్నారు. కమలా హ్యారిస్ 47వ అమెరికా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడం తథ్యమంటూ పార్టీ శ్రేణుల హర్షధ్వానాల మధ్య బైడెన్ పేర్కొన్నారు. అమెరికా భవిష్యత్ ప్రజల చేతిలోనే ఉందన్నారు. అమెరికాలో రాజకీయ హింసకు తావులేదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అన్నారు. షికాగోలో జరుగుతున్న డెమోక్రటిక్ పార్టీ కన్వెన్షన్లో నాయకత్వ బాధ్యతలను అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్కు అప్పగించారు. ఈ సందర్భంగా అమెరికా ఐ లవ్ యూ అంటూ బైడెన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అమెరికాలో ప్రజాస్వామ్య పరిరక్షణకు కమలా హ్యారిస్కు ఓటు వేయాలని అమెరికన్లను కోరారు. 2020లో ప్రజాస్వామ్యాన్ని కాపాడామన్న బైడెన్ మళ్లీ ఇప్పుడు ఆ పని చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అమెరికా భవిష్యత్తు ప్రజల చేతిలోనే ఉందన్నారు. బైడెన్ వేదికపైకి రాగానే డెమోక్రటిక్ పార్టీ శ్రేణుల నుంచి ఆయనకు ఎమోషనల్ స్టాండింగ్ ఓవేషన్ లభించింది. వీ లవ్ జో అంటూ నినాదాలు చేశారు, ప్లక్కార్డులు ప్రదర్శించారు. డెమోక్రటిక్ పార్టీ జాతీయ కన్వెన్షన్కు కుటుంబ సమేతంగా హాజరైన బైడెన్ భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి ఆడపిల్లల పక్షపాతి అని, మహిళలకు విలువనివ్వడం, నమ్మడం చూసినట్లు ఆయన కుమార్తె యాష్లీ బైడెన్ చెప్పగానే ఆమె మాటలకు బైడెన్ భావోద్వేగానికి గురయ్యారు. పక్కకు తిరిగి కన్నీటిని తుడుచుకున్నారు. షికాగోలో ప్రారంభమైన డెమోక్రటిక్ పార్టీ జాతీయ సమావేశంలో కమలా హ్యారిస్ ప్రసంగించారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ తన జీవితం మొత్తాన్ని దేశసేవకు అంకితం చేశారని ఆమె కొనియాడారు. అమెరికాకు చారిత్రాత్మక నాయకత్వం అందించారని అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు దేశ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. సాధారణంగా అధ్యక్ష అభ్యర్థులు తమ నామినేషన్ను అంగీకరిస్తూ సమావేశాల చివరి రోజు మాట్లాడడం ఆనవాయితీ. ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ హ్యారిస్ తొలి రోజే మాట్లాడారు.